హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏవైనా సజెషన్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటే కింద ఇచ్చిన ఈమెయిల్కి పంపించండి, నేను తప్పకుండా చూస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ. అసలు ఏజెన్సీ ఒప్పందం అంటే ఏమిటి? ఎ పర్సన్ ఎంప్లాయ్స్ అనదర్ పర్సన్ టు రిప్రజెంట్ హిమ్ ఆర్ టు యాక్ట్ ఆన్ హిస్ బిహాఫ్ టు డీల్ విత్ ఎనీ థర్డ్ పర్సన్. The person who employs another person to act on his behalf is known as the principal, and the person who is employed to act on behalf of the principal is known as an agent. The act of the agent binds the principal in the same manner as he himself has done the act. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి తన తరఫున ప్రాతినిధ్యం వహించటానికి వేరొక వ్యక్తిని నియమించినట్టయితే అతనిని ఏజెంట్ అంటారు. ఎవరి గురించి అయితే అతను పని చేస్తాడో అతనిని ప్రిన్సిపల్ అంటారు. ఏజెంట్ చేసే పనులు ప్రిన్సిపల్ చేసినట్టు భావించబడుతుంది. సెక్షన్ 182 ఆఫ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఏజెంట్ ఎవరు, ప్రిన్సిపల్ ఎవరు అనే దాన్ని డిఫైన్ చేస్తుంది. Section 182 of the Indian Contract Act says an agent is a person employed to do any act for another who is so in dealing with third persons. The person for whom such act is done or represented is called the principal. Agents are classified based on the nature of work and the kind of authority into 10 types. Friends, ఏజెంట్లని వారి పని స్వభావము, అధికారాల ప్రకారం 10 టైప్స్లో విభజించవచ్చును. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది డెల్ క్రెడెరే ఏజెంట్. Person who acts as a salesperson or broker for the principal for extra remuneration. ఇక్కడ ఏజెంటు ప్రిన్సిపల్కి మూడవ పార్టీకి మధ్యవర్తిగా లేదా విక్రయదారుడు అంటే సేల్స్ పర్సన్గా వ్యవహరిస్తాడు. దీని నిమిత్తము అతను అదనపు వేతనం అంటే ఎక్స్ట్రా రెమ్యూనరేషన్ ప్రిన్సిపల్ నుంచి పొందుతాడు. He ensures or guarantees his principal due performance of contract by the third party. ఏజెంటు మూడవ పార్టీ తరఫున పెర్ఫార్మెన్స్కి ప్రిన్సిపల్కి హామీ ఇస్తాడు. In the case of failure to pay by the third party, he needs to pay the due amount to the principal. ఒకవేళ మూడవ పార్టీ ప్రిన్సిపల్కి సొమ్ము చెల్లించకపోతే ఏజెంటు ఆ డబ్బుని చెల్లించవలసి ఉంటుంది. కమిషన్ ఏజెంట్. Person who buys and sells goods on behalf of his employer and receives a commission for the same. ఇక్కడ ఏజెంటు ప్రిన్సిపల్ తరఫున మూడవ పార్టీకి వస్తువుల అమ్మకాలు, కొనుగోళ్లు చేస్తాడు. దీని నిమిత్తము అతను ప్రిన్సిపల్ నుంచి కమిషన్ పొందుతాడు. Factor or mercantile agent. Friends, a factor is a person who is entrusted with goods for the purpose of selling them. ఇక్కడ ప్రిన్సిపల్ వస్తువులని విక్రయించే ఉద్దేశంతో మెర్కెంటైల్ ఏజెంట్కి వస్తువులని అప్పగిస్తాడు. He can sell goods in his own name and receive payment for them. ఈ వస్తువులని ఏజెంట్ తన పేరుతో అమ్మవచ్చును. He also has an insurable interest in the goods in his custody. It means that the agent is benefiting from the goods or is harmed by its loss. ఏజెంట్కి తన దగ్గర ఉన్న ప్రిన్సిపల్ వస్తువుల పైన ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అంటే ఏజెంటు ఆ వస్తువుల నుంచి లాభం పొందవచ్చును లేదా నష్టం కూడా పొందవచ్చును. He has a general lien regarding the goods he retains. ఏజెంట్కి ఆ వస్తువుల పైన తాత్కాలిక హక్కు ఉంటుంది. నెక్స్ట్ ది బ్రోకర్. A broker is a person whose business is to make contracts with the other parties for the sale and purchase of goods or securities for brokerage.
ఫ్రెండ్స్, బ్రోకర్ అనే అతను బ్రోకరేజ్ తీసుకొని పార్టీస్తో అమ్మకాలు కొనుగోళ్ల ఒప్పందం చేసుకుంటాడు. He does not have the possession of the goods and acts in the name of the principal. ఇతని స్వాధీనంలో వస్తువులు ఉండవు, కానీ ఇతను ప్రిన్సిపల్ తరఫున ఒప్పందాలు చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ ది ఆక్షనియర్. An auctioneer is a person who sells the goods by auction. Auction is a process by which goods are sold to the highest bidder in a public competition. ఆక్షనియర్ వస్తువులని వేలం వేసే వ్యక్తి. ఇతను బహిరంగ పోటీలో అత్యధిక బిడ్డర్కి వస్తువులను వేలం పాటలో విక్రయిస్తాడు. సబ్ ఏజెంట్. A sub-agent is the agent of the original agent. ఫ్రెండ్స్, సబ్ ఏజెంట్ అనే అతనిని ఏజెంటు నియమించుకుంటాడు. The original agent appoints a sub-agent and delegates the work of the principal to him. ఏజెంటు తన పనిని సబ్ ఏజెంట్కి అప్పగిస్తాడు. The relationship between a sub-agent and the original agent is that of the agent and principal. సబ్ ఏజెంట్కి మధ్యలో ఉన్న సంబంధం ప్రిన్సిపల్కి ఏజెంట్కి మధ్యలో ఉన్న సంబంధం లాంటిదే. Next, the special agent. He is the one who is appointed or employed to do or perform a specific task or function only. As soon as the act is performed, his authority comes to an end. స్పెషల్ ఏజెంట్ని ప్రత్యేకమైన పని కోసం నియమించటం జరుగుతుంది. ఆ పని అయిపోయాక అతని అధికారం కూడా ముగిసిపోతుంది. జనరల్ ఏజెంట్. Friends, the principal appoints a general agent to do all acts relating to a specific trade, business or matter. The principal is bound by agent's act done within the scope of his authority. ప్రిన్సిపల్ తన పనులు చేయటానికి నియమించుకున్న వ్యక్తిని ఏజెంట్ అని పిలుస్తాము. ఏజెంట్ చేసిన పనులకి ప్రిన్సిపలే బాధ్యత వహించాలి. Next, the universal agent. Universal agent is practically a general agent with very extensive rights. He has unlimited authority to act on behalf of his principal. ప్రిన్సిపల్ తన ముఖ్యమైన పనులు చేయటానికి నియమించిన వ్యక్తిని యూనివర్సల్ ఏజెంట్ అని పిలుస్తాము. యూనివర్సల్ ఏజెంట్ ఈజ్ అపాయింటెడ్ బై పవర్ ఆఫ్ అటార్నీ. Power of attorney is a written authorization to represent or act on another's behalf in private affairs, business or some other legal matter. పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా ప్రిన్సిపల్ తన తరఫున ఏజెంట్కి వ్రాతపూర్వకంగా తన వ్యక్తిగత వ్యవహారాలు, వ్యాపార లావాదేవీలు, చట్టపరమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునే అధికారము ఇవ్వటం జరుగుతుంది. He has authority to bind his principal by any lawful acts he does. ఇక్కడ ఏజెంటు తను తీసుకున్న న్యాయబద్ధమైన చర్యలకి ప్రిన్సిపల్ని బాధ్యుడిగా చేయవచ్చును. Pretended agent. When a person who is not an agent claims to be an authorized agent of another person and thereby induces a third person to make a contract with him, such person is called a pretended agent. ఒకవేళ ఏజెంట్గా నియమించబడని ఒక వ్యక్తి తానే ఏజెంట్ని అని పార్టీని నమ్మించి అతనితో కాంట్రాక్ట్ చేయటానికి ప్రేరేపిస్తే అటువంటి వ్యక్తిని ప్రిటెండెడ్ ఏజెంట్ అంటారు. Liability of pretended agent. A person untruly representing himself to be the authorized agent of another and thereby inducing a third person to deal with him as such agent is liable if his alleged employer does not ratify his acts to make compensation to the other in respect of any loss or damage which he has incurred by so dealing. Friends, ఇలాంటి ప్రిటెండెడ్ ఏజెంట్ ఒకవేళ తాను చేసిన పనులకి ప్రిన్సిపల్ ఆమోదించకపోతే, అంటే రాటిఫై చేయకపోతే, తానే బాధ్యత వహించి ఏమైనా నష్టాలు వస్తే నష్టపరిహారం కట్టవలసి ఉంటుంది. హూ మే ఎంప్లాయ్ ఏజెంట్. ఏజెంట్ని ఎవరు నియమించగలరు? Any person who is of the age of majority according to the law to which he is subject
and who is of sound mind may employ an agent. ఫ్రెండ్స్, ఎవరైతే మెజారిటీ వయస్సు కలిగి ఉంటారో, స్వస్థ చిత్తము అంటే సౌండ్ మైండ్ కలిగి ఉంటారో వాళ్ళు ఏజెంట్ని నియమించవచ్చును. హూ మే బీ అన్ ఏజెంట్, ఏజెంట్గా ఎవరు నియమించబడగలరు? యాజ్ బిట్వీన్ ద ప్రిన్సిపల్ అండ్ థర్డ్ పర్సన్స్ ఎనీ పర్సన్ మే బికమ్ ఎన్ ఏజెంట్, బట్ నో పర్సన్ హూ ఈజ్ నాట్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ మెజారిటీ అండ్ సౌండ్ మైండ్ కెన్ బికమ్ ఎన్ ఏజెంట్ సో యాజ్ టు బీ రెస్పాన్సిబుల్ టు ద ప్రిన్సిపల్ అకార్డింగ్ టు ద ప్రొవిజన్స్ ఇన్ దట్ బిహాఫ్ హియర్ ఇన్ కంటైన్డ్. ఎవరైనా ఏజెంట్గా నియమించబడవచ్చును, కానీ ఒకవేళ ఏజెంట్గా నియమించబడిన వ్యక్తులు మైనర్ లేదా అన్సౌండ్ మైండ్ ఉన్న వ్యక్తులు అయితే వాళ్ళు చేసిన పనులకి ప్రిన్సిపలే బాధ్యత వహించాలి. Consideration is not necessary. No consideration is necessary to create an agency. ఏజెన్సీని సృష్టించటానికి ఎటువంటి ప్రతిఫలము అంటే కన్సిడరేషన్ అవసరం లేదు. Creation of agency. An agency is created when a person delegates his authority to another person as it appoints them to do specific work. ఏజెన్సీ అనేది ఎలా సృష్టించబడుతుంది? ఫ్రెండ్స్, ఒక వ్యక్తి తన అధికారాన్ని వేరొక వ్యక్తికి ఇచ్చి అతనిని ఏదైనా పనికి నియమించినప్పుడు జరుగుతుంది. Agent's authority may be expressed or implied. The authority of an agent may be expressed or implied. ఏజెంట్ తాలూకా అధికారము వ్యక్తమైనది లేదా అవ్యక్తమైనదిగా కూడా ఉండవచ్చును. Note: a formal agreement is not needed for creation of an agency. ఏజెన్సీని సృష్టించడానికి అధికారిక ఒప్పందం అవసరం లేదు. టైప్స్ ఆఫ్ ఏజెన్సీస్. ఏజెన్సీస్ అనేవి ఎన్ని విధాలుగా ఉంటాయి? ఏజెన్సీ హ్యావింగ్ ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లైడ్ అథారిటీ. Express authority. An express authority is directly granted to the agent by words spoken or written. ఈ అధికారము మాటల ద్వారా, చెప్పటం ద్వారా లేదా వ్రాతపూర్వకంగా ఇవ్వబడుతుంది. Implied authority. When the authority granted to the agent can be determined from the circumstances or necessity of the case or situations of the parties, the agency is said to be formed impliedly. ఈ అధికారము ప్రిన్సిపల్ ప్రవర్తన వల్ల లేదా పరిస్థితుల ప్రకారం లేదా అవసరం ప్రకారం పార్టీస్ వ్యక్తపరచటం జరుగుతుంది. ఏజెన్సీ బై నెసెసిటీ. Section 189 of the Indian Contract Act speaks of agent's authority in an emergency. An agent has the authority to do every such act that is necessary for protecting his principal from any kind of loss at the time of emergency without receiving sanction or authorization of the principal. For example, an agent for sale may have goods repaired if it is deemed necessary. అత్యవసర పరిస్థితుల్లో ఏజెంటు తన ప్రిన్సిపల్ భద్రత కోసం అతనిని నష్టాల నుంచి కాపాడడం కోసం అన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక సేల్స్ ఏజెంట్ తన దగ్గర ఉన్న వస్తువులకి ఏవైనా రిపేర్స్ ఉంటే అవి చేయించవలసి ఉంటుంది. Next, the agency by law of estoppel. The principal, by his conduct, creates an impression on the mind of a third person that agent has an authority to act on his behalf. Here, principal is liable for act of this person, that is agent. ఫ్రెండ్స్, ప్రిన్సిపల్ తన ప్రవర్తన వలన ఇంకొక వ్యక్తిని ఏజెంట్గా అనుకునే విధంగా ప్రవర్తిస్తాడు. అలాంటప్పుడు ప్రిన్సిపల్దే బాధ్యత. Agency by holding out. The principal is bound by the act of agent if on an earlier occasion he has made others believe that other person doing some act on his behalf with his authority. కొన్ని సందర్భాల్లో ఒక ప్రిన్సిపల్ వేరొక వ్యక్తిని తన ఏజెంట్ అనే విధంగా ప్రవర్తిస్తే అతను ఆ ఏజెంట్ చేసిన చర్యలకి బాధ్యత వహించాలి. దీనినే ఏజెన్సీ బై హోల్డింగ్ అవుట్ అంటారు. లెట్ us see an example. Y is X's servant. X has introduced Y as his agent to bring goods on credit from Z.
On one occasion, X has given money to Y to bring goods from Z, but this time Y bought goods on credit and runs away with the money. This is agency by holding out, and so X is liable to pay amount to Z. Y అనే అతను X తాలూకు పనివాడు. X Yని Zకి తన ఏజెంట్గా పరిచయం చేసి వస్తువులని అరువులో ఇమ్మని చెబుతాడు. ఒక సందర్భంలో Y Z దగ్గర వస్తువులు అరువులో తీసుకొని పారిపోతాడు. ఇక్కడ X Zకి ఆ వస్తువులకి సొమ్ము కట్టవలసిందే. Agency by ratification. When an act is done by the agent on behalf of the principal without the authority to act, the principal can either refuse from performing the liability or can ratify the same. When the principal ratifies the act, that is, approves an act done without his authority but on his behalf, he is bound towards such an act, and consequently, this creates an agency by ratification between the two. ఫ్రెండ్స్, ఒకవేళ ఏజెంటు ప్రిన్సిపల్కి చెప్పకుండా ఏదైనా పని చేస్తే ప్రిన్సిపల్ దానికి ఒప్పుకోవచ్చును లేదా నిరాకరించవచ్చును. ఒప్పుకోవటాన్ని రాటిఫికేషన్ అంటారు. ఇలా ఒప్పుకున్నప్పుడు ప్రిన్సిపల్ ఏజెంట్ చర్యలకి తాను బాధ్యత వహించటానికి కట్టుబడి ఉన్నట్టు అనుకోవచ్చు. Agency by operation of law. At times, contract of agency comes into operation by virtue of law. Agency అనేది చట్టం ద్వారా అమలులోకి వస్తుంది. For example, according to Partnership Act, every partner is agent of the firm as well as other parties. Partnership Act ప్రకారం ప్రతి భాగస్వామి సంస్థకి మరియు మిగిలిన పార్టీస్కి కూడా ఏజెంట్గా వ్యవహరిస్తాడు. మరొక ఎగ్జాంపుల్, according to the Companies Act, promoters are regarded as agents to the company. Promoters కంపెనీ తాలూకా ఏజెంట్స్గా వ్యవహరిస్తారు. Husband and wife agency. Wife living with husband has implied authority of husband to buy household articles of necessity. Husband becomes bound to pay. ఫ్రెండ్స్, భర్తతో ఉంటున్న భార్యకి గృహోపకరణాలు అంటే హౌస్ హోల్డ్ ఆర్టికల్స్, నిత్య అవసర సరుకులు అంటే నెసెసిటీస్ కొనే అధికారం ఉంటుంది. ఆమె భర్త వీటికి బాధ్యత వహించాలి. If husband revokes this authority by giving notice to third person, then he is not bound by the acts of the wife. ఒకవేళ భర్త ఈ అధికారాన్ని ఒక నోటీస్ ద్వారా రద్దు చేసినట్టయితే అప్పుడు తన భార్య చేసిన చర్యలకి అతని బాధ్యత ఉండదు. Characteristics of contract of agency. Section 183 to 185 of the Indian Contract Act. ఏజెన్సీ ఒప్పందం తాలూకా లక్షణాలు ఏంటి? Section 183 of the Indian Contract Act 1872. Who may employ the agent? Any person who is of the age of majority according to the law to which he is subject and who is of sound mind may employ an agent. మేజర్ అయిన వ్యక్తి, స్వస్థ చిత్తం అంటే సౌండ్ మైండ్ కలిగి ఉన్న వ్యక్తి ఏజెంట్ని నియమించవచ్చును. దీనికి కేసులో చూద్దాము. మదన్ లాల్ ధారీవాల్ వర్సెస్ భేరూలాల్. Section 184 Indian Contract Act 1872. The capacity of an agent in the contract of agency is immaterial. Any person, minor or person incompetent to contract, can become an agent between the principal and the third person. Here, an agent is not accountable to the principal. ఫ్రెండ్స్, ఒక మైనరు లేదా కాంట్రాక్ట్ చేయటానికి సమర్థ్యత లేని వ్యక్తి కూడా ఏజెంట్గా వ్యవహరించవచ్చును. ఈ సందర్భాలలో ఏజెంట్ ప్రిన్సిపల్కి బాధ్యుడు కాదు. Section 185 Indian Contract Act. No consideration is necessary to create an agency. ఏజెన్సీని సృష్టించటానికి ఏ విధమైన కన్సిడరేషన్ అంటే ప్రతిఫలము అవసరం లేదు. Legal binding. The principal is legally bound to the acts done by the agent in the same manner as he has done that act himself. ప్రిన్సిపల్ ఏజెంట్ చేసిన పనులకి తానే స్వయంగా చేసినట్టు పూర్తి బాధ్యత వహించాలి. రైట్స్ ఆఫ్ ఏజెంట్. ఏజెంట్కి ఉన్న హక్కులు ఏమిటి?
right to recover money due to him. An agent may retain out of any sums received on account of the principal in the business of the agency all monies due to himself in respect of advances made or expenses properly incurred by him in conducting such business, and also such remuneration as may be payable to him for acting as an agent. ఏజెంటు తనకి ఏజెన్సీ వ్యాపారం నుంచి వచ్చిన సొమ్ము నుంచి వ్యాపారం వలన అయిన ఖర్చులని తనకి రావాల్సిన పారితోషికాన్ని తీసుకోవచ్చును. Agent's duty to pay sums received for principal. Subject to such deductions, the agent is bound to pay to his principal all such sums received on his account. ఏజెంటు తనకి అయిన ఖర్చులను తీసేసిన తర్వాత ఉన్న సొమ్ముని ప్రిన్సిపల్కి ఇచ్చేయాలి. రైట్ టు రెమ్యూనరేషన్. సెక్షన్ 219 ఆఫ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. పారితోషికం పొందే హక్కు. In the absence of any special contract, payment for the performance of any act is not due to the agent until the completion of such act. But an agent may detain money received by him on account of goods sold, although the whole of the goods consigned to him for sale may not have been sold, or although the sale may not be actually complete. ప్రిన్సిపల్కి ఏజెంట్కి మధ్య ఏవైనా ప్రత్యేకమైన ఒప్పందం అనేది లేనప్పుడు పని పూర్తి అయ్యాక మాత్రమే పేమెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఏజెంటు తన సరుకులని అమ్మి వచ్చిన సొమ్ము తన దగ్గర కొంతకాలం ఆపి ఉంచుకోవచ్చును. Section 221 Indian Contract Act. Agents lien on principal's property. Lien means a right to keep possession of the property belonging to another person until a debt owed by that person is discharged. Where the agent is not paid lawful charges, remunerations or expenses by his principal and the goods are under his control, he can keep the goods until the principal pays the lawful చార్జెస్. ఫ్రెండ్స్, ఏజెంట్కి తన ఒప్పందం చేసుకున్న పనుల కోసం ఇవ్వవలసిన న్యాయబద్ధమైన ఖర్చులు పారితోషికము గనక ప్రిన్సిపల్ ఇవ్వకపోతే తన దగ్గర ఉన్న ప్రిన్సిపల్ వస్తువులని స్వాధీనం చేసుకునే హక్కు ఏజెంట్కి ఉంటుంది. Right to indemnification against liability. Section 222 Indian Contract Act. The employer of an agent is bound to indemnify him against the consequences of all lawful acts done by such agent in exercise of the authority conferred upon him. ఏజెంట్ని నియమించిన వ్యక్తి అతను చేసిన న్యాయబద్ధమైన చర్యలకి నష్టపూర్తి చేసే బాధ్యత ఉంటుంది. Section 223 Indian Contract Act. Agent to be indemnified against consequences of acts done in good faith. Where one person employs another to do an act and the agent does the act in good faith, the employer is liable to indemnify the agent against the consequences of that act, though it may cause injury to the rights of third persons. ఏజెంట్ని నియమించిన వ్యక్తి అతను సదుద్దేశము అంటే గుడ్ ఫెయిత్తో చేసిన చర్యలకి నష్టపూర్తి చేసే బాధ్యత ఉంటుంది. దీనికి సంబంధించి ఒక కేసులో చూద్దాము. షేక్ ఫరీద్ బక్ష్ వర్సెస్ హర్ గులాల్ సింగ్. The court said that the principal must pay the remuneration as soon as the agent has substantially performed all the tasks they have contracted him to perform. ఏజెంటు తన పనులని నిర్వహణ చేసిన తర్వాత తగిన పారితోషికాన్ని ప్రిన్సిపల్ అతనికి చెల్లించాలి అని కోర్టు తీర్పు ఇచ్చారు. Right to compensation. Section 225 of the Indian Contract Act entitles the agent to compensation in the event of any injury or loss he suffers because a principal lacks skill or competency. Friends, ఒకవేళ ఏజెంటు ప్రిన్సిపల్ వలన గాయపడినా లేదా ఏమైనా నష్టానికి గురి అయినా అతనికి ప్రిన్సిపల్ నష్టపరిహారాన్ని చెల్లించాలి.
ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ ఎంప్లాయ్స్ బి యాజ్ అ బ్రిక్ లేయర్ ఇన్ బిల్డింగ్ ఏ హౌస్ అండ్ పుట్ అప్ ద స్కెఫోల్డింగ్ హిమ్సెల్ఫ్. ద స్కెఫోల్డింగ్ ఈజ్ అన్స్కిల్ఫుల్లీ పుట్ అప్ అండ్ బి ఈజ్ ఇన్ కాన్సిక్వెన్స్ హర్ట్. హియర్ ఏ మస్ట్ మేక్ కాంపెన్సేషన్ టు బి. ఏ అనే అతను బిని తన ఇంటిని కట్టడానికి నియమించాడు. అతను పైకి ఎక్కి ఇటుకలు పేర్చడానికి కావలసిన సారువా ఏ తనంతట తానే కట్టాడు. తగిన నైపుణ్యం లేనందున బికి గాయాలు అయ్యాయి. ఇక్కడ ఏ బికి నష్టపరిహారం చెల్లించాలి. Duties of agent. There are 9 duties of an agent in a contract of agency. Agent తాలూకు విధులు అంటే డ్యూటీస్ ఏంటి? మొదటిది, డ్యూటీ నాట్ టు డెలిగేట్ హిజ్ అథారిటీ. సెక్షన్ 190 of the Indian Contract Act. When agent cannot delegate, an agent must not delegate his authority to a sub-agent. An agent appointed to work on a specific task cannot delegate that task to another because the principal puts his trust and confidence in such a person. ఫ్రెండ్స్, ఒక ఏజెంటు తనకి ఒప్పందం ప్రకారం అప్పగించిన అధికారాన్ని వేరొకరికి ఇవ్వలేడు. ఎందుకంటే ఏజెంట్ని ఒక ప్రత్యేకమైన నైపుణ్యం కోసం నియమించటం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. యూ గో టు అ పర్టిక్యులర్ డాక్టర్ బికాస్ ఆఫ్ హిజ్ స్కిల్ అండ్ ఎక్స్పీరియన్స్. యూ వుడ్ నాట్ అగ్రీ ఇఫ్ ద డాక్టర్ డెలిగేట్స్ ద టాస్క్ టు సమ్వన్ ఎల్స్. మనము ఒక డాక్టర్ తాలూకు నైపుణ్యం, అనుభవం చూసి అతని దగ్గరికి వెళ్తాం. అతను ఆ పనిని వేరే డాక్టర్కి పురమాయిస్తే మనం ఒప్పుకోం కదా. నెక్స్ట్ది, డ్యూటీ టు ప్రొటెక్ట్ అండ్ ప్రిజర్వ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్. సెక్షన్ 209 of the Indian Contract Act. When the principal's death or unsoundness causes the termination of the agency, the agent must protect and preserve the interests entrusted to him on behalf of the representative of the deceased principal. ప్రిన్సిపల్ మరణం లేదా అస్వస్థత వలన ఏజెన్సీ రద్దు అయిపోతే ఏజెంట్కి ప్రిన్సిపల్ ప్రయోజనాలని కాపాడవలసిన బాధ్యత ఉంటుంది. డ్యూటీ టు ఫాలో ప్రిన్సిపల్స్ ఆర్డర్స్. సెక్షన్ 211 Indian Contract Act. An agent is bound to conduct the business of his principal according to the directions given by the principal, or in the absence of any such directions, according to the customs which prevail in doing business of the same kind at the place where the agent conducts such business. When the agent acts otherwise, if any loss be sustained, he must make it good to his principal, and if any profit accrues, he must account for it. ఫ్రెండ్స్, ఏజెంట్ వ్యాపారాన్ని ప్రిన్సిపల్ దిశానిర్దేశాల మేరకు చేయాలి లేదా వాణిజ్య ఆచారాల ప్రకారం చేయవలసి ఉంటుంది. అలా చేయని పక్షాన ఏదైనా నష్టాలు లేదా లాభాలు సంభవిస్తే ఏజెంట్ బాధ్యత వహించాలి. ఒక కేసులో చూద్దాం. Pannalal Janki Das versus Mohanlal. The principal told the agent to get the goods insured. The agent charged the premium from the principal but never got the insurance. The Supreme Court held the agent liable to compensate the principal. ఇక్కడ ప్రిన్సిపల్ ఏజెంట్కి వస్తువులకి ఇన్సూరెన్స్ చేయమని చెబుతాడు. ఏజెంటు ప్రిన్సిపల్ దగ్గర డబ్బులు తీసుకుంటాడు కానీ ఇన్సూరెన్స్ చేయడు. ఏజెంటు ప్రిన్సిపల్కి పరిహారాన్ని చెల్లించాలి అని కోర్టు తీర్పు ఇవ్వటం జరుగుతుంది. డ్యూటీ టు యాక్ట్ విత్ కేర్ అండ్ స్కిల్. Agent to conduct agency business with due care and caution. ఏజెంటు తన తెలివితేటల్ని నైపుణ్యాన్ని వాడి ఏజెన్సీ వ్యాపారాన్ని నిర్వహించాలి. డ్యూటీ టు రెండర్ ప్రాపర్ అకౌంట్స్. ఏజెంట్ షుడ్ షో ద రిలవెంట్ అకౌంట్స్ టు ద ప్రిన్సిపల్ ఆన్ రిక్వెస్ట్. ఏజెంట్ టు కీప్ ద మనీ అండ్ ప్రాపర్టీ ఆఫ్ ద ప్రిన్సిపల్ సెపరేట్ ఫ్రమ్ హిజ్ ఓన్. ఏజెంటు సరైన ఖాతాని నిర్వహించాలి. ప్రిన్సిపల్ అడిగినప్పుడు దానిని అతనికి చూపించవలసిన బాధ్యత ఏజెంట్కి ఉన్నది. డ్యూటీ టు కమ్యూనికేట్ విత్ ద ప్రిన్సిపల్. ఇన్ కేసెస్ ఆఫ్ డిఫికల్టీ, ఇట్ ఈస్ ద ఏజెంట్స్ డ్యూటీ టు యూజ్ ఆల్ రీజనబుల్ డెలిజెన్స్ ఇన్ కమ్యూనికేషన్ విత్ హిస్ ప్రిన్సిపల్ అండ్ సీకింగ్ టు గెట్ హిస్ ఇన్స్ట్రక్షన్స్. ఒకవేళ ఏమైనా ఇబ్బందులు వస్తే ఏజెంటు ప్రిన్సిపల్కి సమాచారం ఇచ్చి అతని సూచనల్ని పాటించవలసిన బాధ్యత ఉన్నది.
Duty not to deal with parties on his account. Section 215 Indian Contract Act. Right of principal when agent deals on his own account in business of agency without principal's consent. If an agent deals on his own account in the business of the agency without first obtaining the consent of his principal and acquainting him with all material circumstances which have come to his own knowledge on the subject, the principal may repudiate the transaction if the case shows either that any material fact has been dishonestly concealed from him by the agent or that the dealings of the agent have been disadvantageous to him. ఫ్రెండ్స్, ఒకవేళ ఏజెంటు తనంతటి తానే ప్రిన్సిపల్కి తెలియచేయకుండా లావాదేవీలు చేసినట్టయితే ప్రిన్సిపల్కి తెలిసిన తర్వాత ఆ లావాదేవీని రద్దు చేయవచ్చును. Under Section 216 of the Indian Contract Act, the principal may claim from the agent any benefit which may have resulted in him from the transaction. ఒకవేళ ఏజెంటు తనంతటి తానే ప్రిన్సిపల్కి తెలియచేయకుండా లావాదేవీలు చేసినట్టయితే ప్రిన్సిపల్కి తెలిసిన తర్వాత ఏజెంట్ పొందిన ఏ విధమైన లాభమైనా అతని దగ్గర నుంచి ప్రిన్సిపల్ తీసుకోవచ్చును. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ ఎంప్లాయిడ్ బి a broker to purchase a house for him. B sold his house to A without disclosing that the house belonged to him. Here, A can end the contract and reject the house. A అనే అతను B అనే బ్రోకర్ని ఇల్లు కొనటానికి నియమించుకుంటాడు. B తనది అని చెప్పకుండా ఒక ఇంటిని ఏకి అమ్మేస్తాడు. ఇక్కడ ఏ ఈ లావాదేవీని రద్దు చేయవచ్చును. Agent's duty in naming such person. Section 195 Indian Contract Act. In selecting such agent for his principal, an agent is bound to exercise the same amount of discretion as a man of ordinary prudence would exercise in his own case, and if he does this, he is not responsible to the principal for the acts of negligence of the agent so selected. ఫ్రెండ్స్, ఒక ఏజెంట్ని నియమిస్తున్నప్పుడు తన స్వంతం కోసం ఏదైనా పని చేస్తున్నప్పుడు వాడే విచక్షణని వాడాలి. అప్పుడు అతను ఏజెంట్ తాలూకా బాధ్యతారహితమైన పనులకి బాధ్యుడు కాడు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఏ ఇన్స్ట్రక్ట్స్ బి అ మర్చెంట్ టు బై ఎ షిప్ ఫర్ హిమ్. B employs a ship surveyor of good reputation to choose a ship for A. The surveyor makes the choice negligently and the ship turns out to be unseaworthy and is lost. B is not, but the surveyor is responsible to A. ఏ అనే అతను బి అనే వ్యాపారిని తన కోసం ఒక షిప్ని కొనమంటాడు. బి అనే అతను ఒక షిప్ సర్వేయర్ని ఈ పని నిమిత్తం నియమిస్తాడు. ఆ షిప్ సర్వేయర్ తప్పు వలన ఆ షిప్ సముద్రానికి యోగ్యం కానిదిగా అయిపోతుంది. ఇక్కడ ఈ తప్పు షిప్ సర్వేయర్దే బాధ్యత, కానీ బీది కాదు. డ్యూటీ నాట్ టు యూజ్ ఇన్ఫర్మేషన్ అగేన్స్ట్ ద ప్రిన్సిపల్. ఏజెంటు ప్రిన్సిపల్ వద్ద నుంచి సేకరించిన సమాచారాన్ని అతనికి వ్యతిరేకంగా వాడకూడదు. డ్యూటీ నాట్ టు మేక్ ఎ సీక్రెట్ ప్రాఫిట్. The principal is entitled to claim from the agent any benefit which may have resulted to him from the transaction. The relationship between the agent and the principal is of mutual trust and confidence. If an agent makes a secret profit from its agency, the principal can demand all the profits from the agent. Principal ki agent ki మధ్యలో ఉన్న సంబంధం పరస్పర విశ్వాసం నమ్మకంతో కూడినది. ప్రిన్సిపల్ కి తెలియకుండా ఏజెంటు ఒకవేళ ఏమైనా లాభాలు పొందితే వాటిని రహస్య లాభాలు అంటారు. ఇటువంటి లాభాలని ప్రిన్సిపల్ ఏజెంట్ నుంచి వెనక్కి తీసుకోవచ్చును. Duty to pay sums received for the principal. Agent must pay his principal all sums received on his account after retaining money due to him regarding advances made or expenses properly incurred by him while conducting the business. ఏజెంటు ప్రిన్సిపల్ తరఫున వచ్చిన మొత్తాలని తన ఖర్చులు, ముందుగా ఇచ్చిన అడ్వాన్సులు లాంటివి వెనక్కి తీసుకొని అతనికి ఇచ్చే బాధ్యత ఉన్నది.
Duty not to set up adverse title. An agent shall not create his own title or title of the third party to the products which he receives as an agent from the principal. If he does so, he will be responsible for conversion. Friends, agent ప్రిన్సిపల్ నుంచి తీసుకున్న వస్తువులకి తన టైటిల్ లేదా థర్డ్ పార్టీ టైటిల్ హక్కుని ఏర్పాటు చేసుకోకూడదు. Not to put himself in a situation where interest and duty conflict. ఏజెంటు స్వలాభంకి విధులు అంటే డ్యూటీస్కి మధ్యన ఘర్షణ వచ్చే పరిస్థితులని నివారించాలి. Delegation of authority. Section 191 to 195 of Indian Contract Act. An agent cannot delegate his powers or duties to another without the express authority of the principal, except in certain cases. General rule ఏమిటంటే ఒక ఏజెంట్ తనకి ఒప్పందం ప్రకారం అప్పగించిన అధికారాన్ని వేరొకరికి ఇవ్వలేరు. కానీ ఈ రూల్కి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. Section 190 Indian Contract Act 1872. An agent cannot lawfully employ another to perform acts which he has expressly or impliedly undertaken to perform personally, unless by the ordinary custom of trade a sub-agent may, or from the nature of agency a sub-agent must be employed. ఫ్రెండ్స్, ఒక ఏజెంటు చట్టబద్ధంగా తాను చేస్తానని ఒప్పందం చేసుకున్న పనులని వేరొకరిని చేయమని నియమించుకోలేరు. కానీ వాణిజ్యం యొక్క సాధారణ ఆచారం ద్వారా లేదా ఏజెన్సీ స్వభావం వలన సబ్ ఏజెంట్ని నియమించవలసి వచ్చినప్పుడు మాత్రమే ఇది చేయవచ్చును. Exceptions to this rule. Under some circumstances, agent can delegate all or some of his powers to a sub-agent or substituted agent. Where the principal himself approves delegation of such power, principal తనంతటి తానే అధికారాల్ని వేరొకరికి ఇవ్వటానికి ఆమోదించినప్పుడు. Where the principal has impliedly by his conduct allowed such delegation of authority, principal తన ప్రవర్తన వలన అధికారాలని వేరొకరికి ఇవ్వటానికి ఆమోదించినప్పుడు. Custom and practice of trade requires and allows for delegation and a sub-agent may be employed. వాణిజ్యపరమైన ప్రాక్టీసెస్ కోసం అధికారాన్ని వేరొకరికి అప్పగించవలసిన అవసరం ఉండి సబ్ ఏజెంట్ని నియమించటం అవసరమైనప్పుడు. Where the very nature of agency makes it necessary to appoint a sub-agent. For example, a manager of a shop may employ a sales assistant. ఏజెన్సీ స్వభావం ఎటువంటిది అయి ఉంటుంది అంటే దానికోసం ఒక సబ్ ఏజెంట్ని తప్పకుండా నియమించవలసిన అవసరం ఉన్నప్పుడు. వేర్ అన్ఫోర్సీన్ ఎమర్జెన్సీస్ అరైజ్ రెండరింగ్ అపాయింట్మెంట్ ఆఫ్ ద సబ్ ఏజెంట్ నెససరీ. ఊహించని అత్యవసర పరిస్థితులు ఏర్పడి సబ్ ఏజెంట్ నియామకం అనివార్యం అయినప్పుడు. సబ్ ఏజెంట్, సబ్స్టిట్యూటెడ్ ఏజెంట్. A sub-agent is a person employed by and acting under the control of the original agent in the business of the agency. Sub-agent ni original agent నియమిస్తాడు. Substituted agent. Agent is nominated by the original agent with the knowledge and consent of the principal to work in the business of agency for some particular part of the business. Substituted agent ni original agent principal తాలూకా సమ్మతంతో నియమిస్తాడు. Agent of the original agent as he works under the control of the agent. ఇతను ఒరిజినల్ ఏజెంట్ నియంత్రణలో పనిచేస్తాడు. Substituted agent is agent of principal because he works under the control of the principal. ఇతను ప్రిన్సిపల్ నియంత్రణలో పనిచేస్తాడు. Sub-agent is responsible for all the acts to the original agent and for the acts of fraud or willful wrong to the principal. ఇతను తన చర్యలకి ఒరిజినల్ ఏజెంట్కి జవాబుదారి. Substituted agent. He is responsible to the principal alone. ఇతను తన చర్యలకి ప్రిన్సిపల్కి మాత్రమే జవాబుదారి.
No direct contract between the sub-agent and the principal. Sub-agent కి principal కి మధ్యన ఒప్పందం ఉండదు. Substituted agent. Direct contract between the substituted agent and the principal. Substituted agent కి principal కి మధ్యన ఒప్పందం ఉంటుంది. Sub-agent. Agent appoints sub-agent only when he finds it necessary as per the custom of trade or the nature of the agency. ఏజెంటు సబ్ ఏజెంట్ని అవసరం ఉన్నప్పుడు లేదా వాణిజ్య ఆచారము ప్రకారం లేదా ఏజెన్సీ స్వభావానికి అనుసారంగా నియమిస్తాడు. A substituted agent is appointed by the agent when he has express or implied authority to do so from the principal. Substituted agent ని principal తాలూకా express or implied authority తో నియమిస్తాడు. సబ్ ఏజెంట్. ద ఏజెంట్ పేస్ రెమ్యూనరేషన్ ఆర్ కమిషన్. ఏజెంటు పారితోషికం లేదా కమిషన్ చెల్లిస్తాడు. సబ్స్టిట్యూటెడ్ ఏజెంట్. ద ప్రిన్సిపల్ మేక్స్ సచ్ పేమెంట్స్. ప్రిన్సిపల్ పారితోషికాన్ని లేదా కమిషన్ని చెల్లిస్తాడు. సబ్ ఏజెంట్. ఎ ప్రిన్సిపల్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ టు ద థర్డ్ పార్టీస్ ఫర్ ది యాక్ట్స్ కమిటెడ్ బై ది సబ్ ఏజెంట్ ప్రొవైడెడ్ హీ ఈజ్ నాట్ అపాయింటెడ్ బై ద కన్సెంట్ ఆఫ్ ద ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ సబ్ ఏజెంట్ చర్యలకి జవాబుదారీ కాదు. సబ్స్టిట్యూటెడ్ ఏజెంట్. ద ప్రిన్సిపల్ ఈస్ బౌండ్ టు ఆల్ ది యాక్ట్స్ ఆఫ్ ద సబ్స్టిట్యూటెడ్ ఏజెంట్ ఇన్ ద సేమ్ వే అండ్ ఎక్స్టెంట్ యాజ్ హీ ఈస్ లయబుల్ టు ది యాక్ట్స్ ఆఫ్ హిస్ ఏజెంట్. ప్రిన్సిపల్ సబ్స్టిట్యూటెడ్ ఏజెంట్ చర్యలకి జవాబుదారీ. పర్సనల్ లయబిలిటీ ఆఫ్ ఏజెంట్. సెక్షన్ 230 ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. Generally, agent is not personally liable for contracts made by him on behalf of principal, but he incurs personal liability in the following circumstances. సాధారణంగా ఏజెంటు ప్రిన్సిపల్ ఆదేశాల మేరకు చేసిన ఒప్పందాలకి స్వయాన బాధ్యుడు కాడు. కానీ కొన్ని సందర్భాలలో ఏజెంటు స్వంత బాధ్యతని నెరవేర్చవలసి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, when acting for a foreign principal. When an agent enters into a contract for a merchant residing abroad, it is presumed that the agent is personally liable for such contracts. ఏజెంటు ఎవరైనా విదేశీ వ్యక్తితో వ్యాపార లావాదేవీలు చేసినప్పుడు అతను ఆ లావాదేవీలకి స్వంతంగా బాధ్యత నిర్వహించవలసి ఉంటుంది. రెండవది, when acting for an undisclosed principal. When an agent does not inform the person with whom he is negotiating that he is acting on behalf of a principal, the secret principal is usually called an undisclosed principal. When the contract is made by an agent for an undisclosed principal, the agent is personally liable to the third party because the third party relied on the known agent for the transactions. Here, the undisclosed principal shall have the right to ask for the performance of the contract from the third person, even if his identity is not disclosed to him. ఒకవేళ ఏజెంటు వ్యాపార లావాదేవీలు చేసినప్పుడు ప్రిన్సిపల్ పేరు వెల్లడించని పక్షాన అతనిని అన్డిస్క్లోజ్డ్ ప్రిన్సిపల్ అంటారు. ఇలాంటి అన్డిస్క్లోజ్డ్ ప్రిన్సిపల్ కోసం ఒప్పందాలు చేసిన లావాదేవీలకి ఏజెంటు స్వంతంగా బాధ్యత నిర్వహించవలసి ఉంటుంది. ఇక్కడ అన్డిస్క్లోజ్డ్ ప్రిన్సిపల్ తన ఉనికిని వెల్లడించకపోయినా థర్డ్ పార్టీ నుంచి పెర్ఫార్మెన్స్ అడిగే హక్కు ప్రిన్సిపల్కి ఉంటుంది. వేర్ ద ప్రిన్సిపల్ దో డిస్కవర్డ్ కెనాట్ బి సూడ్. Where the principal is a foreign sovereign or an ambassador or a minor or a lunatic and the agent enters into a contract, the presumption is that the third party gave credit to the agent. So, the agent is personally liable for the contract. ఫ్రెండ్స్, కొన్ని సందర్భాలలో ప్రిన్సిపల్ ఎవరు అనేది తెలిసినా అతనిపై దావా వేయటం కుదరదు. ఎందుకంటే ప్రిన్సిపల్ ఒక విదేశీ దౌత్యాధికారి, విదేశీ రాయబారి, మైనరు లేదా మతి స్థిమితం లేని వ్యక్తి అయినప్పుడు అతని తరఫున ఏజెంటు ఒప్పందం చేసుకున్నప్పుడు ఏజెంటు స్వంతంగా బాధ్యతని నిర్వహించాలి.
కేసులో ఒకటి చూద్దాం. యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ చినాయ్ చబ్లానీ అండ్ కంపెనీ. In this case, the Mineral and Metal Corporation of India Limited made an agreement on behalf of the plaintiff, that is Union of India, with the Black Sea Steamship Company of USSR to carry a consignment of fertilizers from the port of Odisha in USSR to any port in India. Chinoy and Chablani, the respondent, were the steamer agents in Calcutta for discharging the said consignment. When the cargo was discharged, certain bags containing fertilizer were found cut and torn and damaged. Since the loss to the plaintiff, that is Union of India, had occurred due to the wrongful acts of the carrier, plaintiff brought an action against the steamer agents ఫర్ క్లెయిమింగ్ డ్యామేజెస్. ఈ కేసులో మినరల్ అండ్ మెటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, యూనియన్ ఆఫ్ ఇండియా, ప్లెయింటిఫ్ తరఫున ఎరువులు యుఎస్ఎస్ఆర్ నుంచి భారతదేశంలో ఉన్న ఓడరేవు అంటే పోర్ట్కి తీసుకొని రావాలని యుఎస్ఎస్ఆర్ తాలూకా బ్లాక్ సీ స్టీమ్షిప్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నది. ఈ కన్సైన్మెంట్ని భారతదేశానికి చేరవేసే సంస్థ చినాయ్ చబ్లానీ అండ్ కంపెనీ, కలకత్తాలో ఉన్న స్టీమర్ ఏజెంట్స్. ఈ సరుకు ఇండియా వచ్చినప్పుడు కొన్ని ఎరువుల బస్తాలు చిరిగిపోయి సరుకుకి నష్టం జరిగి ఉంటుంది. ప్లెయింటిఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా నష్టపరిహారం కోసం చినాయ్ చబ్లానీ అండ్ కంపెనీ పైన దావా వేస్తారు. It was held that in order to make the agent liable under this provision, the first prerequisite is that there must be a contract entered into by an agent on behalf of the principal. Since in this case, the contract had been entered into between the principal, that is shipping company, with the Union of India directly, the question of liability of shipping agents did not arise and they were not liable for the same. ఇక్కడ కాంట్రాక్టు షిప్పింగ్ కంపెనీ యూనియన్ ఆఫ్ ఇండియాతో డైరెక్ట్గా ఒప్పందం చేసుకున్నది కనుక షిప్పింగ్ ఏజెంట్కి దీంతో సంబంధం లేదు. సో వారి బాధ్యత ఏమీ లేదు అని కోర్టు వారు నిర్ణయించారు. Personal liability by agreement. When the agent expressly agrees. Sometimes the third party, when contracting with an agent, may specifically stipulate that the agent will be personally liable if the contract is not performed. In such a situation, the agent will be personally liable. కొన్నిసార్లు మూడవ పార్టీ ఒప్పందం చేసుకున్నప్పుడు ఏజెంటు పూర్తి బాధ్యత నిర్వహిస్తాడు అని ప్రత్యేకమైన కండిషన్ పెట్టడం జరుగుతుంది. అలాంటప్పుడు ఒప్పందం అమలు చేయకపోతే ఏజెంట్దే పూర్తి బాధ్యత. Example, A, an agent entered into an agreement with B to grant a lease of a house. In the lease deed, it was mentioned that A was acting as an agent of the owner of the house C. However, in the subsequent portion of the lease deed, it was provided that the agent would execute the lease. In this contract, the agent will be personally liable if the contract is not performed, although the house belonged to C. Agent's liability for breach of some legal obligation or breach of warranty. Breach of warranty will amount to deceit. చట్టపరమైన బాధ్యతలని ఉల్లంఘించటం లేదా వారంటీల ఉల్లంఘనని మోసంగా పరిగణించవచ్చును. When agent signs contract in his own name, agent who signs a negotiable instrument, example, promissory note, bill of exchange, etc., without making it clear that he is signing as an agent, will be made personally liable. ఏజెంటు తాను ఏజెంట్గా వ్యవహరిస్తున్నాను అని తెలియచేయకుండా తన స్వంత పేరుతో ఒప్పందంపై సంతకం చేసినప్పుడు అతను పూర్తి బాధ్యత వహించాలి. When agent's authority is coupled with interest, contract of agency relates to a subject matter in which agent has a special interest. Agent shall be personally liable to the extent of his interest, since he shall be principal for that interest. ఏజెంట్కి కాంట్రాక్ట్లో స్వలాభం ఉన్నప్పుడు అతని ఆసక్తి మేరకు అతను వ్యక్తిగతంగా బాధ్యుడు.
When agent acts for a non-existent principal, he shall be held liable as if he has contracted on his own account. Friends, non-existent principal కోసం ఏజెంట్ చర్యలు తీసుకున్నప్పుడు అతను స్వంత ఖాతాలో ఒప్పందం చేసుకున్నట్టు బాధ్యత వహించవలసి వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రమోటర్స్ ఎంటరింగ్ ఇంటూ కాంట్రాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అ కంపెనీ యట్ టు కమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. ఇంకా ఉనికిలోకి రాని కంపెనీ తరఫున కాంట్రాక్ట్లోకి ప్రవేశించే ప్రమోటర్లు. Termination of agency. Termination of agency happens when the relationship between the principal and agent comes to an end. ప్రిన్సిపల్కి ఏజెంట్కి మధ్యలో ఉన్న సంబంధం ముగింపుకు వచ్చినప్పుడు ఏజెన్సీ అనేది ముగిసిపోతుంది. టెర్మినేషన్ ఆఫ్ ఏజెన్సీ ఎన్ని విధాలుగా జరగవచ్చును. మొదటిది బై ది యాక్ట్ ఆఫ్ పార్టీస్, పార్టీల చర్యల వలన. By agreement, the contract of agency can be terminated at any time by mutual agreement between the principal and agent. Principal agent మధ్య పరస్పర ఒప్పందం ద్వారా. By revocation of the principal, the principal revokes the agency at any time by giving notice to the agent. Principal తన అధికారాన్ని రద్దు చేసినప్పుడు. By renunciation of an agent. Renunciation means withdrawing from responsibility as agent. Like principal, agent can also renounce the agency. According to section 206 of the Indian Contract Act, the agent must give to his principal reasonable notice of renunciation. Otherwise, he will be liable to make good for the damage caused to the principal for want of such notice. Friends, agent agency వ్యాపారాన్ని వదులుకున్నప్పుడు. నెక్స్ట్ది బై ఆపరేషన్ ఆఫ్ లా. రెండవ మెథడ్ ఏంటి? చట్టం ద్వారా. By the completion of agency. Agency can come to an end after the completion of work for which the agency is created. ఏజెన్సీ యొక్క వ్యాపారం పూర్తి అయినప్పుడు. ఏజెన్సీ అనేది నిర్దిష్టమైన ఉద్దేశం కోసం ఏర్పడుతుంది. ఆ ఉద్దేశం అయిపోయాక ఏజెన్సీ కూడా ముగిసిపోతుంది. By expiry of time. Agency can also be terminated by the expiry of time. If the agency is created for the specific period, it is terminated after the expiry of the time. Agency అనేది నిర్ణీతమైన సమయానికి ఏర్పడుతుంది. ఆ సమయం అయిపోయాక ఏజెన్సీ కూడా ముగిసిపోతుంది. Death or insanity of principal or agent. Section 209 of Indian Contract Act imposes on an agent duty to terminate the contract of agency on the death of the principal. In other words, agency comes to an end on the death or insanity of the principal or agent. Principal లేదా agent చనిపోయినప్పుడు లేదా మతిస్థిమితం కోల్పోయినప్పుడు. Insolvency of principal. According to section 201 of the Indian Contract Act, an insolvent or bankrupt is the person who is unable to run the business due to excess of liabilities over assets. In this way, if the principal becomes an insolvent, agency can be terminated. Principal దివాలా తీసినప్పుడు. Destruction of the subject matter. If the subject matter of the agency is destroyed, agency comes to an end. Example, an agency is created for sale of an airplane. If the airplane caught fire before the sale, the agency comes to an end. In this contract, airplane is the subject matter. ఫ్రెండ్స్, ఏ విషయం కోసం అయితే ఒప్పందం కుదుర్చుకుంటున్నారో ఆ విషయం ధ్వంసం అయిపోయినప్పుడు. Principal becoming an alien enemy. If the principal becomes an alien enemy, the contract of agency comes to an end. An alien enemy is a person whose country is at war with India. In India, a contract with an alien enemy is void. ప్రిన్సిపల్ ఏలియన్ ఎనిమీ అయిపోయినప్పుడు ఏదైనా దేశం మన దేశంతో యుద్ధంలో ఉంటే అటువంటి దేశం యొక్క వ్యక్తిని మనం ఏలియన్ ఎనిమీ అంటాము. కాంట్రాక్ట్ లా ప్రకారము ఏలియన్ ఎనిమీతో చేసుకున్న ఒప్పందం చెల్లదు. డిసల్యూషన్ ఆఫ్ ఎ కంపెనీ ఆర్ ఫర్మ్. ఏ ఫర్మ్ ఆర్ కంపెనీ మే బి రిగార్డెడ్ యాజ్ అ ప్రిన్సిపల్ ఇన్ ద కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ. ఇఫ్ ద కంపెనీ ఆర్ ఫర్మ్ ఈజ్ డిసాల్వ్డ్, ద ఏజెన్సీ కమ్స్ టు ఎన్ ఎండ్. కంపెనీ రద్దు అయిపోయినప్పుడు.